అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గాని సంతోషంగా ఉన్నాము. ఇదైతేనా ఈరోజు తీసిన వీడియోనే. ఈరోజొచ్చేసి దోసేసినాను. అసలెంత టేస్టీగా, క్రిస్పీగా ఆ విధంగా కొంచెం హెల్త్ బాలేనప్పుడు యేసుకుండే దోస. అది ఏ విధంగో చెప్తాను. ముందు రోజు మంగళవారం రోజు మార్నింగ్ నానబెట్టినాను. ఈ ఉదయాన్నే గోమాతొచ్చింది. గోమాతకు పెట్టేసేసి, గోమాతకి నమస్కారం చేసుకొని, పూజ అంతా చేసేసుకున్నాను. పూజ అయిపోతానే ఇంకా ఫస్ట్ పూజ అయిపోయినాకే గోమాత వస్తుంది ప్రతిరోజు మన ఇంటికి. ఆ తర్వాత గోమాత పూజ అయిపోయింది. ఇదొచ్చేసి మంగళవారం రోజు నానబెట్టినాను. బియ్యము, సొద్దలు, రాగులు అన్నీ ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది ఆ సైజు, ఉద్దిపప్పు, శనగపప్పు, మెంతులొచ్చి టీ స్పూను ఏసేసి బాగా కడిగి ఒక 3 సార్లు కడిగి ఉదయాన్నే నానబెట్టేసిన. ఎందుకంటే సద్దలు, రాగులు కొంచెం నానేకి కొంచెం టైం పడుతుంది గదా! అందుకు. మామూలుగా బియ్యము, ఉద్దిపప్పు అయితే మనకు 8 గంటలు నానితేనా దోస బాగా లేస్తుంది. బాగా క్రిస్పీగా ఉంటుంది. మెత్తగా దూదిలాగానే ఉంటుంది. మనం ఏ విధంగా అయినా ఏసుకోవచ్చు. క్రిస్పీగా ఏసుకోవచ్చు. దూదిలాగానే ఏసుకోవచ్చు. ఉదయం నానబెట్టినవి సాయంత్రం. ఇంకా సాయంత్రం వచ్చేసి కొన్ని అటుకులు గాని, ఇంకా మిక్సీ పట్టే 5 నిమిషాల ముందు అటుకులు కడిగి, అటుకులు గాని నానబెట్టేసినాను. దీంట్లోకి అటుకులు ఇప్పుడు ఏమేమి ఇంకొకసారి చెప్తా. సద్దలు, రాగులు, బియ్యము, ఉద్దిపప్పు, శనగపప్పు అంటే మనము సద్దలు, రాగులు, బియ్యము పెద్ద గ్లాస్ నిండా ఏసుకున్నాను. ఉద్దిపప్పు సగం గ్లాస్ ఏసుకున్నాను. మరి శనగపప్పు వచ్చేసి మనం టీ తాగుతాం చూడండి, ఆ గ్లాస్ ఏసుకున్నా. మీకు అన్ని కొలతలు చెప్తాన్నాను. మరి మెంతులు వచ్చేసి టీ స్పూన్ ఉంటానులా, టీ స్పూన్ అన్ని. ఇంకా అటుకులు వచ్చేసి కొన్ని ఊరికే నేను అన్నీ అందాజుతోనే ఏస్తా. మీకు ఐడియా కోసం మీకు చెప్తాన్నాను. కొంతమంది కొలతలు తెలిస్తేనే నానేస్తారు పాపము చాలామంది. అందుకు చెప్తాన్నాను. ఆ విధంగా ఏసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ బాగా నానినాయి. ఇంక మిక్సీ పట్టేయాల. మిక్సీ పట్టేసేసి అసలైతే చాలా టేస్టీగా ఉంటాయి దోసలు. అదిగాక అవ్వకు కొంచెం హెల్త్ బాలేదు కదా, పిండి అంతా ఆడిచ్చేసినాను. 2 గిన్నెల్లో తీసినాను. ఇది ఎక్కువసేపు పుల్చనవసరం లేదు. తొందరగా పులిసిపోతుంది. తొందరగా నురుగొచ్చేస్తుంది. ఇంకా బుధవారం ఈరోజు ఉదయాన్నే వినాయకునికి యథావిధిగా ఏ రోజు ఫస్ట్ మనం పూజ చేసేదే వినాయకునికి కదా. బుధవారం రోజు గరకబెట్టి పూజ చేసుకుంటే మన పిల్లల చదువులు కానీ ఓం ఘం గన్ గణపతే నమః అని అనుకొని, ఏమి స్తోత్రాలు, ఏమి అష్టోత్రాలు ఏం రాకోకున్నా కానీ ఆ విధంగా అనుకొని స్వామికి మన దగ్గర ఉంటే బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకున్నా కానీ ఆ స్వామి అనుగ్రహం మన కుటుంబం పైన, మన పిల్లల పైన తప్పకుండా ఉంటుంది. పూజ అయితేనే ఈరోజు పూజ అది. ఇంకా తర్వాత ఇంకా దోసపిండి వచ్చేసి కిచెన్లోకి ఫస్ట్ ఉదయాన్నే వస్తాం కదా, చెత్తల నూకేకి వచ్చినప్పుడు దోసపిండి పైకి వచ్చేసింది. ఇంక అప్పుడు ప్లేట్ తీసేసినాను. సరే చెత్తలు నూకేసి మాప్ పెట్టేసి పూజ చేసేసుకొని వచ్చేసి ఆ దోసపిండి కథ చూద్దాం అనేసి మిక్సీకి పట్టేసి ఒక గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేసినాను, ఒక గిన్నె బయట పెట్టేసిన. చూడండి ఎంత మనం మామూలు బియ్యము, ఉద్దిపప్పు వేసి నానబెట్టి దోసకేస్తాం చూడండి, దానికన్నా ఎక్కువ పొంగుతుంది ఈ దోశ అనేది. కాబట్టి మనం ఎక్కువ రోజులు కానీ నిలువ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోకూడదు. ఒక్కరోజు 2 రోజులే. మామూలుగా ఈరోజు దోశలు అనుకో, రేపు గుంత పొంగనాలు, లేదనుకో రేపు దోశ, ఈవినింగ్ దోశ అట్లా వేసేసుకోవాలా. ఒక 4 రోజులు 5 రోజులు దోసపిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి. మామూలు బియ్యపిండి కానిలేండి 2 రోజులే పెట్టుకొని దోశలు వేసుకోండి. ఎక్కువ రోజులు దోసపిండి ఫ్రిడ్జ్లో నిలువ పెట్టుకొని వేసుకోవడం వల్ల మనకు అనారోగ్యాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదే దానివల్ల అంట డాక్టర్స్ చెప్తారు. ఎక్కువ రోజులు పిండి ఆడిచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతారు, అందువల్ల వస్తాయమ్మా అని అంటారు. చూడండి ఎంత అసలు ఎట్లా పొంగిందంటే అట్లా పొంగింది. చాలా తొందరగా పొంగేస్తుంది. ఇది మనం మామూలుగా వేసుకోవాలనుకో, తెల్లవారుజామున 5 గంటలకు నానబెట్టినామనుకో, సాయంత్రం 5, 6 గంటలకు పిండి ఆడిచ్చేసేసి మరి సాయంత్రము నైట్ 8, 9కే తినే వాళ్ళు ఉంటారు చూడండి, అప్పుడు వేసుకున్నా కానీ సరిపోతుంది. ఒక 3 గంటలు పొంగినా సరిపోతుంది. నేను నైట్ ఆడిచ్చేసి ఉదయాన్నే దోశ వేసుకున్నాము. చాలా ఎంత బాగా పొంగిందంటే అంత బాగా పొంగింది. అది పిండి ఆడిచ్చేసి సగం పిండి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. ఎందుకంటే తొందరగా పొంగుతుంది, పులిసిపోతుంది. మామూలుగా బియ్యము, ఉద్దిపప్పు, మెంతులు అవి ఆడిస్తాం చూడండి, అవైతేనా నేను అంతా పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. కానీ ఇది వచ్చేసి తొందరగా పెట్టుకోవాలి. ఇంకా పాలలో మీగడ తీసేసి ఆ మీగడే రోజు తీసి పెడతాను, ఫ్రిడ్జ్లో పెట్టేసి
అప్పుడప్పుడు నెయ్యి ఆడించుకొని పెట్టుకుంటాను. ఇంకా అది కానీ బాక్స్ నిండింది. ఇంకా వరలక్ష్మి వ్రతము అయిపోయిన తర్వాత ఇప్పటికైతే వరలక్ష్మి వ్రతానికి కానీ పూజకుంది. అయిపోయిన తర్వాత ఆడించుకున్నాము అని అనుకున్నాను. ఇంకా దోశ వేస్తాను. పాలు కానీ ఇంకా ఎక్కువ ఉంటేనా 1/2 లీటరే ఇమ్మన్నాను. చిక్కటి పాలు, ఆవు పాలు ఎంత మధురంగా ఉంటాయంటే అంత మధురంగా ఉంటాయి. మాకు పోసే వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. బాగా టేస్టీగా ఉంటాయి. మీగడ కానీ చాలా బాగా కడుతుంది. ఇంకా దోశ వేస్తాను. దాంట్లోకి వంట సోడా, సాల్ట్ కలిపేసేసి క్రిస్పీ కావాలంటే మనం దోశ వేస్తాం కదా, 1 నిమిషం అవుతుంది కదా, దాంట్లో ఇంకా 2 సెకండ్లు ఎక్కువ కాల్చినామంటేనా 2 వైపులా బాగా క్రిస్పీగా తయారవుతుంది. మనకు మెత్తగా దోశలు కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు. అవ్వ అయితేనే ఈ దోశ తినమని డాక్టర్ చెప్పినాడు. కానీ ఈ దోశనైతే అవ్వ తినమనేకి చాలా బంగపోల. దాంట్లోకి కొబ్బరి, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి పచ్చడి చేసినాను. అంటే చింతపండు కానీ తినకూడదని చెప్పినారు డాక్టరు. అందుకు నిమ్మరసం వాడుతున్నాను. మాకైతే అలవాటే కానీ కొంచెం అవ్వకు అయితే అలవాటు తక్కువ. ఆ విధంగా దోశ వేసేసి ఆ పచ్చడి చేసి అవ్వను ఒక 5 నిమిషాలు బంగపోయి ఆ దోశ పెట్టినాము. అంటే సొద్దలు, రాగులు అలాంటివి తినచ్చంట. ఉత్త బియ్యం వేసి మనం ఉద్దిపప్పు వేసి చేస్తామే ఆ దోశ తినద్దు అని డాక్టర్ చెప్పినాడు. అది ఎందుకు చెప్పినారో అయితే తెలియదు, కానీ ఆ మాట చెప్పినారు. కొంచెం అవ్వకి ఇన్ఫెక్షన్ అయింది కదా, అందువల్ల చెప్పినారు. అసలు పచ్చడి కానీ చాలా బాగుంటుంది. పులుపు తిన్నోళ్ళు నిమ్మరసం పిండుకోండి, కొంచెం ఎక్కువ లేకుండా. కొబ్బరి చట్నీ బాగుంటుంది. కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ ఏం చేసినాను, కొంచెం నిమ్మరసము, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసిన అంతే. ఇంకా నేను మామూలుగా పోపు పెట్టాను కదా, మీకు కావాలంటే పోపు అయినా పెట్టుకోండి. చాలా బాగుంది. పచ్చి కొబ్బరి వేయించడం వల్ల చాలా బాగుంది. ఇది వచ్చేసి సోమవారం రోజు తీసిన వీడియో. సోమవారం వచ్చేసి అవ్వ ఉన్నట్లుండి కాలభైరవుని గుడికి, దేవాలయానికి సాయంత్రం వేళలో బయలుదేరింది. ఇంకప్పుడు నాకైతే ఇంకా పని అంతా అయిపోయింది, సుస్థ అయిపోయింది. ఇంకా నేను శారీ మార్చుకునే ఓపిక కానీ నాకు లేదు అంటేనా, అవ్వ వచ్చేసి పోమ్మా మార్చుకోపో అనే. లేదవ్వ నాకు చేత కాదు అంటే ఇంక సర్లే అనేసేసి నేను అవ్వ పోయి అనుకుందనుకో కాలభైరవునికి తప్పకుండా పోవాలంటుంది. ఇంకా ఆయన డ్యూటీకి పోయింటే ఇంకా ఆయన వచ్చేలా లేట్ అవుతుంది, మళ్ళీ చాలా లేట్ అవుతుంది అనేసి నేనే పిలిచిపోయి స్వామివారి దర్శనం చేసుకొని అవ్వకు చాలా ఇష్టము. కొన్ని సంవత్సరాలు కాలభైరవునికి అవ్వ పూజ చేసింది. అందుకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాలభైరవుని దర్శనానికి వెళ్ళాలనుకుంటేనా అప్పుడు బయలుదేరుతుంది. ఇంకప్పుడు ఎవరో ఒకరు నేనో ఆయనో పిలిచబోతాము. నేను టయానికి ఇంకా మొహం కడుక్కొని దీపారాధన చేసేసి ఇంట్లో సాయంత్రం వేళలో మాకు వచ్చేసి 2 కిలోమీటర్ల దూరం లేండి కాలభైరవుని గుడి మా ఇంటికి. ఇంకా సాయంత్రం వేళలో స్వామివారి దర్శనాన్ని పిలిచబోయి స్వామివారికి లిల్లీలు, గులాబీ మాల కట్టించుకొని అన్నీ పూజ చేపించుకొని స్వామివారికి సమర్పించి స్వామివారి వెళ్ళి తీసుకొని ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ సాయంత్రం వేళలో శివదర్శనానికి కానీ వెళ్ళినాను. సోమవారం రోజు తీసిన వీడియో ఇది. ఆ దోశ అయితేనే ఈరోజు ఉదయమే, బుధవారం రోజు ఉదయమే, మంగళవారం నానబెట్టేసి బుధవారం దోశ వేసినాను. చాలా బాగుంది దోశ మటుకు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. స్వామివారి కృప మన అందరిపై ఉండాలా. మరొక వీడియోలో